కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. వినాయక ఘాట్ వద్ద నిమజ్జనం కోసం భారీ గణనాథుడి విగ్రహాలు వేచి ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 8 క్రేన్ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. 2000 విగ్రహాలు ఏర్పాటు చేయడంతో నిమజ్జన కార్యక్రమం ఆలస్యం అవుతుందని పోలీసు సిబ్బంది తెలిపారు. కూడా ప్రధానమైనటువంటి వేదిక వద్దకు చేర్చవలసిందిగా సార్ కూర్చోండి. ఈరోజు 15వ తారీఖున కర్నూలు టౌన్లో విశేషంగా గణేష్ నిమజ్జనం 9వ రోజున జరుగుతుంది. ఇక్కడ 1000కి పైగా విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కోసం ఇవాళ తీసుకొస్తారు. దానికోసం 1700 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా పొద్దున్న 9 గంటలకి రాంబోట్లలో బయలుదేరిన మొదటి విగ్రహం ఇప్పుడు నిమజ్జనం అయింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం జరుగుతోంది. వీళ్ళంతా ఎర్లీగా బ్రహ్మాండంగా 9 రోజుల పూజలు అందుకున్న తర్వాత గణనాథుడు నిమజ్జనోత్సవానికి వేలైనది. కర్నూలు పట్టణంలో ఎన్నడూ జరగని విధంగా కనివిన్నర విధంగా ఈరోజు నిమజ్జనోత్సవం జరుగుతున్నది. నేను ముఖ్యంగా భక్తాదులందరికీ చెప్పేది ఏమంటే రాబోయే రోజుల్లో మట్టి విగ్రహాలను ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా కర్నూలు పట్టణంలో నడిబొడ్డున బ్రహ్మాండంగా బకింగ్హామ్ కెనాల్ని తలపించే విధంగా మన కేసీ కెనాల్ పారుతూ ఉన్నది. ఈ కేసీ కెనాల్ని భవిష్యత్తులో పర్యావరణ విధంగా కూడా మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందులో భాగంగా మట్టి విగ్రహాలను ఖచ్చితంగా ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేగాక చిన్నపిల్లలు అయితేనేమి పెద్దలు అయితేనేమి ఈ పండుగను మత సామరస్యాలకు అతీతంగా అంటే కుల మతాలకు అతీతంగా ఇంత భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పండుగను ఈ చివరి వరకు ఆద్యంతం మీరందరం ముందు నుండి నడిపించాలని చెప్పేసి ఎటువంటి కార్యక్రమాలు వరకు జరుగుతున్నాయి. గత 9 రోజులుగా తయారు చేస్తున్నారు. పూజలు అందుకొని ఈ రోజు నిమజ్జన కార్యక్రమం కర్నూలులో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. హైదరాబాద్ తర్వాత కర్నూలులోనే ఇంత పెద్ద ఎత్తున వినాయకులను పెట్టి దాదాపు ఈ రోజు 1200 విగ్రహాలు ఈ రోజు నిమగ్నం అవుతా ఉన్నాయి. మన కర్నూలులో మీకందరికీ తెలుసు గణేష్ ఉత్సవాలు గతంలో ఒక ప్రాంతానికి మాత్రం పరిమితమయ్యేవి. అలా కాకుండా స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం ఉద్యమం జరిగేటప్పుడు బాలగంగాధర తిలక్ గారు ఎవరైతే అందరూ బ్రిటిష్ వారికి మనమంతా కలిసికట్టుగా సమన్వయంతో ఉన్నామని తేల్చి చెప్పడానికి మహారాష్ట్రలోని పూణేలో ఈ కార్యక్రమం మొట్టమొదటగా ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ గణనాథుడు గత 9 రోజులుగా వివిధ రకాలుగా పూజలు అందుకొని ఈ రోజు గంగమ్మ ఒడికి చేరుతా ఉన్నాడు. అందుకే మనకందరికీ తెలుసు ఏ కార్యం మొదలు పెట్టినా మొట్టమొదట మనం చేసేది గణనాథుని పూజ చేస్తాం. ఎక్కడ అంటే మనం చేయబోయే కార్యము దిగ్విజయంగా పూర్తి కావాలి అన్న ఉద్దేశంతో గణనాథునికి పూజిస్తాం. గణనాథుని గురించి కూడా మనకందరికీ తెలుసు. ఎందుకంటే ప్రపంచమంతా చుట్టి రావాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు మన సకల దేవతలకు పూజించినట్లని. కాబట్టి అలాగా మనము గణనాథుని ఫస్ట్ పూజ చేసుకుంటాము. అందరి సహాయ సహకారాలతో అందరూ ఐకమత్యంగా ఉండి గత 9 రోజులుగా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ రోజు నిమజ్జన కార్యక్రమం కూడా అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి అందరి సహాయ సహకారాలు అవసరము. ఈ రోజు పోలీసు యంత్రాంగం అయితేనేమి అలాగే అఫీషియల్స్ అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఉండి కర్నూలు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.